నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో రాజ్యసభ స్థానాలకు సంబంధించి అయితే రకరకాల పేర్లు మనం తెర మీద చూస్తున్నాము, వింటున్నాము. దీంట్లో గల్లా జయదేవ్ ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్డ్ అన్న న్యూస్ వస్తుంది. దాంతోపాటు కిలారి రాజేష్ది కూడా కన్ఫర్మ్డ్ అనేసి అని తెలిసింది. రెండు టీడీపీ తరపు నుంచి అనేసి అని అంటున్నారు. మరి జనసేన నుంచి ఎవరి బరిలో ఉన్నారు, బీజేపీ నుంచి ఎవరి బరిలో ఉన్నారు? మరి ఈ రెండు స్థానాలు కూడా కూటమిలో భాగంగా వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే సమీకరణాలు ఏమైనా మారబోతున్నాయి? ఎవరెవరి పేర్లు కొత్తగా వినిపించే అవకాశం ఉంది? డీప్ డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు శిలాగర్ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఎప్పుడైతే ఇది ఖాళీ కాబోతున్నాయన్న న్యూస్ వచ్చేసిందో రకరకాల పేర్లు, రకరకాల సమీకరణాలు. బట్ ఇవాళ విన్న పేరు రేపు వినట్లేదు, రేపు విన్న పేరు రేపు ఎల్లుండి ఉంటుందో లేదో, లేకపోతే ప్రమాణ స్వీకారం వరకు వీళ్ళు ఉంటారో లేదో అన్న డౌట్ అయితే రేజ్ అవుతా ఉంది. ఏంటి ఇప్పుడు ఇద్దరు అంటే గల్లా జయదేవ్ గారిది, ఇప్పుడు కిలారి రాజేష్ గారిది కన్ఫర్మ్. అది గల్లా జయదేవ్ గారు రేస్ లో ఉంటున్నట్ట, తప్పుకుంటున్నట్ట? జనసేన నుంచి లింగంనేని రమేష్ గారు దాదాపుగా ఖరారైందన్న విషయం విశ్వసనీయ వర్గాల సమాచారం. ఓకే, లింగంనేని రమేష్ గారికి ఖరారైన తర్వాత ఇప్పుడు కిలారి రాజేష్ గారు కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం, లింగంనేని రమేష్ గారు కమ్మ సామాజిక వర్గం జనసేన అనేటప్పటికి ఇక్కడ ఏమైందంటే, మీరు గత వారం రోజులుగా చూస్తే తెలుగుదేశంలో కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలి అనేది ఒకటి బాగా చాలా హడావిడి అయితే సోషల్ మీడియాలో కనిపించింది బాగా. అంటే కుల సంఘాలు కావచ్చు, కులంలో చాలా యాక్టివ్గా ఆయా ప్రాంతాల్లో ఉన్న నాయకులు కావచ్చు. మళ్ళీ మీరు ఇక్కడ దానికి సంబంధించి బోనమ్మ గారిని మర్చిపోతున్నారు. వస్తా అక్కడికి. అదేంటంటే అభిమానులు ఆమె పేరుని పదే పదే మెన్షన్ చేసి మరీ చెప్పారు. అది తెలుగుదేశం నుంచి వచ్చింది. అంటే తెలుగుదేశం శ్రేణుల నుంచి ఏంటంటే, అంటే సో మెనీ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు కదా. భువనేశ్వర్ గారి పేరు ఎవరో తీసుకొచ్చారు, నారా భువనేశ్వర్ గారి పేరు తీసుకొచ్చేటప్పటికి అంటే వాళ్ళు ఎలా దీన్ని మనం పోలిక తీసుకురావచ్చు అని అనుకుంటే, కొంతమంది అంటే భువనేశ్వర్ గారి ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఆవిడకంటూ ఒక కోటరీ ఉంటారని అనుకుందాం. ఆవిడకి బ్రహ్మిణి గారికి ఒక కోటరీ, వాళ్ళ సన్నిహితులు, వాళ్ళ ఆంతరంగిక మిత్రులు, సహచరులు ఉంటారు కదా. వాళ్ళు ఏంటంటే, పురంధేశ్వర్ గారు ఇప్పటికి 3వ పర్యాయం ఆవిడ లోక్సభ సభ్యురాలు. అట్లాంటిది ఒకసారి రాజ్యసభకి భువనేశ్వర్ గారు వెళితే బాగుంటుంది, అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒకరు రాజ్యసభలో ఒకరు లోక్సభలో ఉన్నట్టు ఉంటుంది అన్నటువంటి ఒక చర్చ వాళ్ళ మధ్య సీరియస్గా జరిగిందా సరదాగా జరిగిందో తెలియదు. అది వెలుపలికి వచ్చింది. సరే, దాన్ని కాసేపు పక్కన పెడదాం. దాని పార్టీ శ్రేణులు కూడా స్వాగతించాయి అనుకోండి. కాకపోతే అప్పుడు టోటల్గా ఏంటంటే ఇప్పటికే కుటుంబ పార్టీ అన్న ముద్ర బాగా బలంగా పడింది. ఇంకా అప్పుడు పూర్తిగా ఏంటంటే తెలుగుదేశం అంటే ఎవరి దేశం అంటే వాళ్ళ దేశం అన్నట్టు ఉంటుంది, కుటుంబ దేశంలాగా ఉంటుంది, నారా నందమూరి దేశంలాగా ఉంటుంది. సరే, మనం దాన్ని కాసేపు పక్కన పెడితే ఈ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం నుంచి కుల సంఘాలలో యాక్టివ్గా ఉన్నవాళ్ళు, అట్లాగే కులంలో చాలా మేధావి పాత్ర పోషించినటువంటి వాళ్ళు, రాయలసీమకి చెందినటువంటి బలిజ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి అనేటటువంటి అంశాన్ని చాలా బలంగా తెర మీదకి తీసుకొచ్చారు. ఓకే, ఈ విషయం నేను ఎందుకు ఇవాళ దీన్ని ప్రస్తుతించాల్సి వస్తుందంటే, గతంలో రాయలసీమకు సంబంధించి ఇంకా ఎక్కువ మాట్లాడితే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం అంటే గ్రేటర్ రాయలసీమను తీసుకుని బలిజ సామాజిక వర్గం నుంచి ఎవరికైనా రాజ్యసభ ఇచ్చారంటే ఒక చెన్నంశెట్టి రామచంద్రయ్య గారికి తప్ప ఇంకొక పేరు కనిపించదు మీకు. మీరు గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి, ప్రకాశం దాటి మనం గుంటూరు జిల్లాలకు వస్తే, ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కమ్మ సామాజిక వర్గం నుంచి ఇప్పటి వరకు 24 మంది రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఒక్క కులం నుంచి, ఒక్క కమ్మ కులం నుంచి 24 మంది రాజ్యసభకు నామినేట్ అయితే, ఇదే గుంటూరు జిల్లా నుంచి ఒక్క కాపు కులస్తుడు కూడా రాజ్యసభకు నామినేట్ కాలేదు. మీరు మిగతా సామాజిక వర్గాలను తీసుకుంటే 1, 2, 3, 1, 2, 3 ఒక్కొక్క సామాజిక వర్గానికి చేనేత అనుకోండి ప్రగతి కోటయ్య గారు. ఇట్లా మీకు చాలా ఫ్యూ పీపుల్ కనిపిస్తారు మీకు లీడర్స్. గుంటూరు అంటే మాది, మేము అంటే గుంటూరు అనేటటువంటి అన్ని పార్టీల్లో కలిపి వాళ్ళే తీసుకున్నారు. ఈ అంశాన్ని కాసేపు పక్కన పెడితే, అగైన్ ఇప్పుడు వచ్చేటప్పటికి కిలారి రాజేష్, లేకపోతే లింగంనేని రమేష్ అనేటప్పటికి ఏమైపోయిందంటే, ఈ సామాజిక వర్గం నుంచి ఎక్కువ ఒత్తిడి మొదలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దృష్టి ఏఎస్ మనోహర్ గారి చిత్తూరు మాజీ ఎమ్మెల్యే చేశారు. ఆయన మీద పడింది. బాబు గారి దృష్టి పడిందా, బాబు గారి దృష్టికి ఆయన తీసుకువెళ్ళారా అన్నది కాసేపు ఆ వివరాలకు మనం వెళ్ళకపోతే, ఏఎస్ మనోహర్ గారు 94, 99 వరుస ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఓడిపోయారు. అక్కడ చిత్తూరులో ఓడిపోయి 2004 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ వేవ్లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రభంజనంలో అప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచాడు. అంత క్రితం ఒకసారి మున్సిపల్ చైర్మన్ గా కూడా చేశారు. ఆయన 94లో ఆయన ఓడిపోతే క్లీన్ స్వీప్ చేసినటువంటి టైం టీడీపీ అనమాట. ఆ టైంలో 94లో ఆయన మొట్టమొదటిసారి ఓడిపోతే, మీకు ఆ తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికలు వెంటనే ఆయన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించి ఒక వార్డు నుంచి ఆయన పోటీ చేస్తూ తెలుగుదేశం ఇక్కడ ఎక్కువ
స్థానాలు గెలుచుకోవాలి, మున్సిపల్ చైర్మన్గా ఏఎస్ మనోహర్ గెలవాలని చెప్పి పరిటాల రవి గారిని పెనుగొండ నుంచి తీసుకొచ్చారు. ఆయన పెనుగొండ నుంచి వచ్చి పరిటాల రవి గారు కూర్చుని చిత్తూరులో ఎన్నికలు నిర్వహించారు. అక్కడ సికే జయచంద్రారెడ్డి అలియాస్ బాబు అంటారు. ఆయన వరుసగా శాసనసభకు ఎన్నికవుతూ వస్తున్న కాంగ్రెస్ నేత. ఆ తర్వాత ఆయన వైకాపాలోకి వచ్చారు. విచిత్రంగా తెలుగుదేశంలోకి వెళ్ళారు. రకరకాల రాజకీయ పరిణామాలు చోటు చేసుకుని కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు ఏఎస్ మనోహర్ గారు తెర మీదకి వచ్చారు. ఏఎస్ మనోహర్ గారు ఆ తర్వాత అలిగి వైకాపాలోకి వెళ్ళి వైకాపాలో 2000 ఆయనకి 14 ఎన్నికల్లో అవకాశం రాకపోయేటప్పటికి తిరిగి తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు. 14, 19 2 ఎన్నికల్లో ఆయనకు వరుసకి సోదరుడు అయినటువంటి జంగాలపల్లి శ్రీనివాసులు గారు పోటీ చేశారు. 14లో ఓడిపోయిన శ్రీనివాసులు గారు 19లో వైకాపా అభ్యర్థిగా, ఏఎస్ మనోహర్ గారు తెలుగుదేశం అభ్యర్థిగా 4వసారి పోటీ చేసి ఏఎస్ మనోహర్ గారి మీద శ్రీనివాసులు గారు 40,000 ఓట్ల ఆధిక్యత గెలుపొందారు. అయితే ఏఎస్ మనోహర్ గారు పార్టీలో కొనసాగుతూనే ఉన్నారు, తెలుగుదేశంలోనే కొనసాగుతున్నారు. తెలుగుదేశంలో ఒక సీనియర్ నాయకుడిగా ఆయనకి రాయలసీమ జిల్లాలో గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు దృష్ట్యా ఏంటంటే ఆయన పేరు తెర మీదకి వస్తే టీం లోకేష్లో లోకేష్ గారు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందినటువంటి గోగిశెట్టి నరసింహారావు గారి పేరు లోకేష్ గారు ప్రతిపాదిస్తున్నారు. ఓకే, ఈ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే గోగిశెట్టి నరసింహారావు గారు లోకేష్ గారి ప్రపోజల్, ఏఎస్ మనోహర్ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రపోజల్. ఇప్పుడు మనం బీజేపీకి వస్తాం. బీజేపీకి వచ్చేటప్పటికి ఏమైందంటే మీకు సానా సతీష్ గారిని ఒకవేళ కొనసాగించారు, మనోహర్ గారు లేరు, గోగిశెట్టి నరసింహారావు గారు లేరు, సానా సతీష్ గారిని కొనసాగించారు. మీ కిలార్ రాజేష్, లింగంనేని రమేష్ కమ సామాజిక వర్గాల నుంచి ఫుల్ఫిల్ అయ్యారు. బీజేపీ నుంచి మీకు సోషల్ మీడియాలో గత వారం రోజులుగా 2 పేర్లు తెర మీదకి వచ్చినాయి. ఒకటి తులసి రామచంద్ర ప్రభు గారు, 2 దాసరి శ్రీనివాసులు ఐఏఎస్ రిటైర్డ్. దాసరి శ్రీనివాసులు గారు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన భాజపాలో ఉన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ని దాని చైర్మన్గా ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా చేశారు, ప్రకాశం జిల్లా కలెక్టర్గా చేశారు. ఆయన హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ద్వారా ఆయన విపరీతమైనటువంటి విశేషమైనటువంటి సేవ చేస్తున్నారు. హిందూ దేవాలయాలను పరిరక్షించాలని చెప్పి ఆయన కంకణం కట్టుకుని ఆ దిశగా ఆయన కృషి చేస్తున్నారు. కాబట్టి ఒక దళితుడికి అందున ఈ పరిరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తికి ఇస్తే ఎట్లా ఉంటుందన్న ఆలోచన కూడా బీజేపీ చేస్తుంది. అయితే తులసి రామచంద్ర ప్రభు గారు కోరారా, లేకపోతే తులసి రామచంద్ర ప్రభు గారి అభిమానులు కోరారో తెలియదు. కానీ గత 4-5 రోజులుగా సోషల్ మీడియాలో అయితే తులసి రామచంద్ర ప్రభు గారి పేరు హోరెత్తిస్తున్నారు. ఆయన శ్రీకృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ చిల్డ్రన్ అని చెప్పేసి ఒక సంస్థ నెలకొల్పి ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి విద్యార్థులు పేదవాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కాకుండా ఇతర సామాజిక వర్గాల్లో, మరీ ముఖ్యంగా దిగువ మధ్యతరగతి కంటే ఆ దిగువ ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి చాలా బాగా చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థుల్ని గుర్తించి ఏటా 6,500 మందికి ఫీజులు కడుతున్నారు. ఆయన ఎవ్రీ ఇయర్ 6,500 6,500 మందికి ఆయన ఫీజులు కడుతున్నారు. ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయల ఫీజులు చెల్లించుంటారు. అటువంటి వ్యక్తికి అంటే తులసి సీడ్స్ అని చెప్పేసి, చంద్రాస్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఇట్లా ఆయన సంస్థలు ఉన్నాయి. తులసి సీడ్స్ ద్వారా ఆయన అందరికీ చిరపరిచితులు. గతంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా, సరే అది ఫెయిల్యూర్ స్టోరీ, దాని గురించి మనం మాట్లాడొద్దు. ఆయన గుంటూరు నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారి మీద పోటీ చేశారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా తులసి రామచంద్రబాబు గారు పోటీ చేసి 3వ స్థానానికి పరిమితం అయ్యారు. అది వేరే సంగతి. కాకపోతే కోట్ల రూపాయలు ఈ పేద విద్యార్థులు ఖర్చు పెట్టిన వ్యక్తి, వాళ్ళ కోసం ఫీజులు కట్టినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. గతంలో మీకు తెలుగుదేశం పార్టీ తులసి రామచంద్రబాబు గారికి మంగళగిరి స్థానాన్ని కేటాయించి 2014 ఎన్నికల్లో ఆయన పంపించి ఆయన నామినేషన్ వేయడానికి వెళితే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు వెనుకబడిన తరగతుల వాళ్ళ చేత ఆయన వాహనం మీద రాళ్లు వేయించి భయభ్రాంతులను చేసి వెనక్కి పంపించినటువంటి సంఘటన ఒకటి చాలా సంచలనం సృష్టించింది గుంటూరు జిల్లాలో. అంటే ఈ సామాజిక వర్గం యొక్క ఆగ్రహం ఎట్లా ఉంటుంది అన్నది, ఈ సామాజిక వర్గం యొక్క ధర్మాగ్రహం ఎట్లా ఉంటుంది అన్నది చూపించడానికి వీళ్ళు ఎదురు చూస్తున్నారు చాలా కాలంగా. ఇప్పుడు ఇక్కడ రామచంద్ర ప్రభు గారు ఫ్రమ్ బీజేపీ, దాసరి శ్రీనివాసులు ఎస్సీ ఫ్రమ్ బీజేపీ, ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా అవుతారు అవ్వచ్చేమో అనేటటువంటి వాతావరణం అయితే ఒకటి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏఎస్ మనోహర్ గారు చంద్రబాబు నాయుడు గారి నుంచి, గోగిశెట్టి నరసింహారావు గారు నారా లోకేష్ గారి నుంచి వాళ్ళు వచ్చారు. అసలు వాళ్ళు ఇరువురికి వద్దు అనుకుంటే సానా సతీష్ గారు కంటిన్యూ అయిపోతారు. కిలార్ రాజేష్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాడు. లింగంనేని రమేష్ గారు
ఖచ్చితంగా జనసేన కోటలో ఆయన దక్కించుకుంటాడు. కాకపోతే 4 ఉన్నాయి. ఈ 4 స్థానాల కోసం ఇంత పోటీ. ఒక కమ్మ సామాజిక వర్గంలో ఎక్కువ కాపులు అనుకుంటున్నారు, కానీ కమ్మ సామాజిక వర్గంలో ఎక్కువ పోటీ ఉంది. ఎందుకంటే ఇప్పటికే జనసేనకు కాపు వర్గం నుంచి వ్యతిరేకత సెగలు కనిపిస్తున్నాయి, ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. ఇలాంటి టైంలో కూడా అక్కడ ఆప్షన్ ఉన్నప్పుడు తీసుకోకపోవడం అనేది పార్టీకి మైనస్ అవుతుంది. దీని గురించి ఎందుకు ఆలోచించట్లేదు అంటారు? అది వాళ్ళని అడగాలి, ఆ పార్టీ వాళ్ళని అడగాలి, ఆ పార్టీ ప్రజాప్రతినిధులను అడగాలి, ఆ పార్టీ అధినాయకుడు ఎవరికైనా అందుబాటులో ఉండి, ఆ పార్టీ అధినాయకుడు మొన్నే ఈ మధ్య శాసనసభలతో వారు మీటింగ్ పెట్టారు, సమావేశం అయ్యారు, వాళ్ళందరికీ తలంటు పోసారు. ఆ తర్వాత ఆయన కూడా మధ్యలోనే అలిగి వెళ్ళిపోవడం ఆయన అత్యుత్తమ లక్షణాలలో ఒక లక్షణం పవన్ కళ్యాణ్ గారికి. ఒక 10 అత్యుత్తమ లక్షణాలు రాసుకుంటే అలిగి వెళ్ళిపోతుంటారు. ఆయన అప్పుడు కూడా అలిగే వెళ్ళిపోయారు. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా ఆయన అలిగే శంకరపల్లి గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయారు ప్రచారం మధ్యలో నుంచి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కానీ నేను బయటికి రాలే. ఆయన ఎన్నికల ఫలితాలు వస్తుండో త్రికరం గారు వెళితే యుద్ధం చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంది, ఫలితం మన చేతుల్లో లేదు. ఆయనకి భగవద్గీత ఆయనకు బోధించాడంట. ఆయనకు బోధిస్తుంటాడు కానీ ఆయనకు బోధించాడు. ఇప్పుడు వద్దులేండి, ఇప్పుడు అలిగి వెళ్ళిపోయింది. మొన్న కూడా అలిగి వెళ్ళిపోయారు సమావేశం మధ్యలో నుంచి. నాకు తెలిసి ఏ పార్టీ అధ్యక్షుడు అట్లా మధ్యలో నుంచి అలిగి వెళ్ళిపోరు. నిర్ణయం తీసుకుంటారు, ఏ నిర్ణయం అనేది తీసుకుంటారు, ఏ విధంగానైనా సరే ఏ సమస్యకైనా ఏ విధంగా పరిష్కారం తీసుకోవాలని చెప్పేసి రాజీ లేనటువంటి మడమ తిప్పినటువంటి పోరాటం అయితే చేస్తారు. ఆయన అలిగి వెళ్ళిపోయారంట. సరే, మనందరం మీరు నేను ఇక్కడ బండి వార్చడం లేదు కథనాలు, ప్రతిరోజు 2 రోజులుగా సోషల్ మీడియాలో వచ్చినవి, 3 రోజులుగా మనం చూస్తున్నవి, అది సంగతి. ఈ ప్రస్తుతానికి పేర్లు అయితే తెర మీదకి వచ్చినవి, ల్యాబింగ్ జరుగుతున్న పేర్లు అయితే ప్రస్తుతానికైతే ఈవి సంధ్య గారు. ఇంకా మార్పులు చేర్పులు అయితే ఉంటాయి, ఫైనల్ అయితే కాదు. అంటే ఆల్మోస్ట్ వీళ్ళల్లోనే అవుతారు. ఒక కిలారి రాజేష్ అయితే కన్ఫర్మ్, అది కన్ఫామ్. లింగం రమేష్ గారు కూడా ఆల్మోస్ట్ కన్ఫామ్ అనే అనుకోవాలి మనం. అనుకోకుండా పోవడానికి లేదు. ఆయన 2014 వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితోనే ప్రయాణం చేస్తున్నాడు ఆయన. ఇవాళ మంగళగిరిలో ఉన్న పార్టీ కార్యాలయం కానీ, అంత క్రితం బెంచ్ సర్కిల్ ఉన్నటువంటి కార్యాలయం వీళ్ళకి ఇచ్చింది కానీ, ఇక్కడ ఉన్నటువంటి నివాసం కానీ, మరొకటి కానీ ఇంకోటి కానీ వారు ఏర్పాటు చేసినవే. వారు ఆ రోజు నుంచి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వారాహి తీర్చిదిద్ది తయారు చేసి ఇచ్చిన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్కే కాకినాడ లోక్సభ కట్టబెట్టంగా లేనిది పాపం ఇన్ని చేసి ఇచ్చినటువంటి లింగంనేని రమేష్ గారికి చేయకపోతే ఎలాగా? చూద్దాం మరి. ఇప్పుడు ఎవరికి ఇష్టం ఉన్నా, ఎవరికి ఇష్టం లేకపోయినా, ఎవరికి నచ్చినా, ఎవరికి నచ్చకపోయినా, మా పందా ఇది, మేము వెళ్ళే దారి ఇది, అంతే అంటారు. అంతే. ఓకే, మొత్తానికైతే జూన్ లో ఫుల్ఫిల్ అయ్యే దానికి సంబంధించి అయితే ఎన్ని కథనాలు రావాలో అన్ని కథనాలు అయితే వింటున్నాము. చూద్దాం మరి ఈ నేమ్స్ అనే చివరి వరకు ఉంటాయో, అలా అప్పటికి జరిగే పరిణామాల నేపథ్యంలో చేంజ్ అవుతాయి అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.